తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలని టిఆర్ఎస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాధ్యులు ఎత్తారి మారయ్య అన్నారు. ఇన్ఛార్జి నరేష్ ప్రజాపతి అధ్యక్షతన కుత్బుల్లాపూర్ లో జిహెచ్ఎంసీ తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు జూలై 2న జరిగే తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటానికి కుత్బుల్లాపూర్ ఉద్యమకారులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర పాలకుల చేతిలో కీలుబొమ్మలా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మూతపడేలా ఉప్పల్ బగాయత్లో జరిగే భూ పోరాటం విజయవంతం చేసి ఉద్యమకారుల ఆకాంక్షను నిలబెడదామని కోరారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జూలై 2 భూ పోరాటాన్ని విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. జూలై 2 భూ పోరాటాన్ని, జూలై 2 భూ పోరాటాన్ని ఉద్యమకారుల పక్షాన నిలబడే కవితమ్మ గారి నాయకత్వం. జై కవితక్క. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం కోసము ఏదైతే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పాత్రికేయ సమావేశంలో మరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి నరేష్ ప్రజాపతి గారు, మరి అలాగే నాతో పాటు ఉన్న లీడర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉద్యమకారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేపు జూలై 2 తారీఖున ఏదైతే భూ పోరాటం అయితే అక్కగారు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు మా వంతు సాయంగా ఇక్కడ మా కుత్బుల్లాపూర్లో ఉన్న ఏ ఒక్క ఉద్యమకారుని కూడా న్యాయం జరగలేదని అందరికీ తెలుసు. మరి ఆ ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేసుకొని మరి రేపు జరగబోయే భూ పోరాటానికి మరి అలాగే ప్రజా సంఘాలు, కుల సంఘాలను అందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా ఆ ఒక్క పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కవితక్క. జోహార్ తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు జూలై 2 భూ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గాల్లో ఉద్యమకారులను ఏకీకరణ చేయడం కోసం ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మారయ్య గారు, మనోజ గారు ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు హామీలు ఇచ్చి 250 గజాల స్థలం ఇస్తాము, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, 25,000 పెన్షన్ ఇస్తాము, అదేవిధంగా గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఈరోజు ప్రభుత్వంలో ఏర్పాటైన తర్వాత 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్క అడుగు ముందుకు రాలేదు. ఆ తరుణంలో గతంలో తెలంగాణ జాగృతి కానివ్వండి, ఈరోజు తెలంగాణ రక్షణ సేనగా కవితక్క గారు ఉద్యమకారులతో ఎన్నో ఆత్మీయ సమ్మేళనం. జై కవితమ్మ. కవితమ్మ గారి పిలుపు మేరకు ఏదైతే జూలై 2వ తారీఖు ఉద్యమకారుల భూ పోరాటం ఉప్పల్ బగాయత్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులు, తెలంగాణ వాదులు అందరూ పెద్ద ఎత్తున విచ్చేసి ఆ భూ పోరాటాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా నరేష్ అన్న గారికి, అలాగే మా టిఆర్ఎస్ నాయకులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఏదైతే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆకాంక్షలనే విస్మరించి తెలంగాణ ఎందుకోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలను విస్మరించి ఉద్యమకారులకు అన్యాయం చేసిందో, ఉద్యమకారులకు మేమేదో చేస్తాము, ఉద్యమకారులకు మేము